హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష వరల్డ్. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అండ్ ఈరోజు వచ్చి మనం డిఫరెంట్ వెరైటీ దోసెస్ అయితే చేద్దామన్నమాట. అది కూడా ఇంట్లో. పిచ్చి కూడా హద్దు ఉండాలి భయ్య. నీకు ఎండలో తిరిగి తిరిగి బాబ్జీ భయ్య బ్యాలెన్స్ బాగా తప్పింది. అండ్ ఇప్పుడైతే నేను పిండి కలిపేసేసాను. అండ్ పిండికి వచ్చి ఏంటంటే 1 గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసులు బియ్యం అండ్ కొంచెం మెంతులు అండ్ అటుకులు వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను. అలాగే ఏజ్ లో అన్ని తెలుసు అనిపిస్తుంది, తెలవదు అనిపిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం కారం దోశ చూద్దాము. కారం దోశకు వచ్చి నేను పిండి వేసేసేసి ఎర్రకారము వేసేసి ఎర్రకారంలో నెయ్యి వేసి పోస్తున్నాను అనమాట. ఎర్రకారం ఎలా వేసుకున్నాను అంటే ఎండుమిరపకాయలు నీట్గా కడిగేసేసి ఒక 6 ఎండుమిరపకాయలు, ఒక 2 ఆనియన్స్ అండ్ ఉప్పు అండ్ చింతపండు అండ్ నీట్గా పేస్ట్ చేసేసి వేసేసుకున్నాను అనమాట. అండ్ నెయ్యికారం దోశ వచ్చి నెల్లూరు చాలా ఫేమస్ అనమాట. నెయ్యికారం దోశ కుమారన్న తెలియని వాళ్ళు ఉంటారు అనమాట, అంత ఫేమస్. నెక్స్ట్ వచ్చి మనము వెజిటేబుల్ దోశ అయితే వేసుకుందాం. వెజిటేబుల్ దోశకి నేను ఏం వేసుకున్నాను అంటే ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ టమోటా అండ్ క్యారెట్ వేసుకున్నాను. క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర క్యాప్సికమ్ అవైలబుల్ లేదు, సో నేను వేయలేదు. అండ్ కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను అండ్ బాగా కాలనివ్వాలి. అండ్ ఈరోజు మా ఇంటికి ఒక గెస్ట్ వస్తే ఆ గెస్ట్కి ఇలా డిఫరెంట్ వెరైటీ దోశలు అయితే వేసాను. అండ్ నాకు తెలిసి అతను బాగున్నాడో లేదనమాట ఇన్ని వెరైటీస్ తిని. నిజంగా అంటే ఇంక రెండోసారి మా ఇంటికి రాడనమాట ఇంత వెరైటీ దోశలు పోసాక. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ దోశ వచ్చి చీజ్ దోశ అనమాట. అండ్ ఓన్లీ నేను మా హస్బెండ్ వేసుకుందాం అంటే ఇన్ని దోశలు తినలేం కదా, అందుకని ఎవరన్నా వస్తే ఎవరన్నా వస్తే వేద్దాం అని చెప్పి కాసుకొని ఉన్నాను వీడియో కోసం. నేను హర్ట్ అయ్యాను. ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ. yes I want to talk to నెల్లూరు పెద్దారెడ్డి. yes. అండ్ లక్కీ ఏంటో వచ్చారనమాట. అండ్ చీజ్ దోశకి వచ్చి నేను చీజ్ వేసాను అండ్ ఆనియన్స్ అండ్ మిర్చి వేసాను. అండ్ ఓన్లీ అంటే ఏంటంటే మా వరకు అంటే ఒక 2-3 దోశలు పోసుకుంటాం, అంతేకాని ఇన్ని వెరైటీస్ దోశలు పోసుకొని తినలేం కదా, సో వీడియో తీయడానికి అవ్వేది కాదు. అండ్ ఈరోజు ఫైనల్గా నేను వీడియో అయితే తీశాను అనమాట. ఇంటెలిజెంట్ ఫెలో. అండ్ కేవలం మా గెస్ట్ వల్లే అనమాట ఇదంతా సాధ్యమైంది. అండ్ మనము పొడి దోశ పోసుకోవచ్చు, పప్పుల పొడి దోశ, కారపొడి దోశ, ఇలా చాలా వెరైటీస్ పోసుకోవచ్చు అనమాట. అండ్ ఇది డబుల్ రోస్ట్ చేయకూడదు, సింగిల్ రోస్టే చేయాలి, ఎందుకంటే మళ్ళీ ఆ పెనుకంతా అంటుకుపోతుంది కదా, అందుకని. అండ్ నెక్స్ట్ వచ్చి చట్నీ దోశ పోస్తున్నాను మళ్ళీ ఇంకోటి. అండ్ నిజంగా దోశలు అయితే బాగా నోరు ఉడిపోతే ఒక్కొక్కటైతే ఒక్కొక్క స్మెల్తో అదిరిపోయిందనమాట. నిజంగా మీరు తప్పకుండా ట్రై చేయండి, బాగుంటాయి. నాకు తెలిసి చాలామంది ఇవన్నీ పోసుకుని ఉంటారు. వన్స్ అగైన్ ఇంకా పోస్తున్నాను కాబట్టి వీడియో తీస్తే బాగుంటుంది కదా అని మన నేత్రానందం, అంతే, అంతకు మించి ఏం లేదు. అండ్ పెనుము ఏంటంటే బాగా హీట్ ఎక్కిపోతుంది, సో ఏమంటారంటే దోశ తీయడానికి కొంచెం కష్టంగా ఉండి ఇంకా పట్టుకొని తీయాల్సి వస్తుంది. దాంతో మనం పెనులతో సైతం ఎరగొట్టే ఉంది కదా, దాని హ్యాండిల్ నేనే అనమాట. ఒకరోజు చేతిలోని జారి విరిగిపోయింది. అలాగే ఏజ్ లో అన్ని తెలుసు అనిపిస్తుంది, తెలవదు అనిపిస్తుంది. అండ్ పెనుము అయితే బాగా హీట్ ఎక్కిపోయిందనమాట. మళ్ళీ పెనునంతా నీట్గా క్లీన్ చేసి మళ్ళీ పెట్టాను అనమాట స్టవ్ మీద. అండ్ మా గెస్ట్ అయితే పాపం పడిపోయాడేమో ఆల్మోస్ట్ నా దోశలు తిని. అండ్ లేగలేకపోతున్నాడు, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా వల్ల లేనంత అయిపోయాడు. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? అండ్ ప్లీజ్ ఇంకా చాలు, ఇంకా పోయొద్దు ప్లీజ్ అంటున్నాను, కానీ మనం వింటామా? ఇంకా 2-3 దోశలు వేసి పెట్టాలి కదా, వాచ్ టైం పెరగాలంటే మనకి. వీడియో లెంత్ కొంచెం తక్కువ ఉంది, ఇంకో 2 దోశలు పోద్దామని ఇంకా పోస్తూనే ఉన్నాను. అతను అయితే మీకు దండం పెడతానన్న రేంజ్లో అయితే ఫేస్ పెట్టేశాడు.
ఇంకా 2 దోసలు అయితే మిగిలిపోయినాయి అనమాట. క్యారెట్ ఆల్రెడీ కట్ చేసి పెట్టాను. సో క్యారెట్ కోసం ఫస్ట్ ఎప్పుడన్నా ప్లెయిన్ దోస పోసేయాలన్నమాట. ఎందుకంటే విరిగిపోయినా ఏదన్నా అయితే ఓకేలే అని చెప్పి. కానీ ఈ ప్లెయిన్ దోస వచ్చి ఓన్లీ డెడికేటెడ్ టు హస్బెండ్స్. ఎప్పుడైనా ఏ ఇంట్లో అయినా కానీ ఫస్ట్ దోస హస్బెండ్స్కే ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చి ఆనియన్ దోశ అండ్ క్యారెట్ దోశ పెండింగ్లో ఉందనమాట. నేను అనుకున్న వాటిల్లో ఇంకా ఏదేమైనా సరే బండి ఆగేదే లేదు. పోసి 2 దోశలు పోయాల్సిందే. ఆ 2 దోశలు కూడా కంప్లీట్ చేసేద్దాం. అండ్ మళ్ళీ మనకెందుకు ఆ మాట కడుపు నిండలేదు అన్న మాట మనకు రాకూడదు. సో పొట్ట నిండా పెట్టేయాలన్నమాట. సో ఇంకా 2 దోశలు పెండింగ్ ఉంది. క్యారెట్ దోశ అయితే ఇప్పుడు అయిపోయింది. అండ్ ఇది అయితే డబుల్ రోస్ట్ చేయకూడదు, ఓన్లీ సింగిల్ రోస్టే చేయాలి. అండ్ క్యారెట్ దోశ అయిపోయిందో. అండ్ ఇది కూడా ఇచ్చేసేసి నెక్స్ట్ ఫైనల్ దోశ మనం అనుకున్నట్టుగానే ఫైనల్ దోశ, ఫైనల్ ఫినిషింగ్గా మనం ఆనియన్స్ వేసి ఇచ్చేద్దాం. అండ్ ఈ ఆనియన్స్లో సాస్ కూడా వేసుకొని పోసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత గుర్తొచ్చింది కానీ ఇంకా తన ముఖం చూసాక ఇంకో దోశ పోయాలనిపించలేదనమాట. నిజంగా అలా అయిపోయాడు. అండ్ ఫైనల్ దోశ ఆనియన్ దోశ అనమాట. ఇంకా సేపు కూర్చోపెట్టి ఇంకా 2 దోశలు పోయొచ్చు అనమాట. నాకు ఐడియాలు తన్నుకొని వస్తున్నాయి అనమాట. ఇంకా వెరైటీ దోసెస్ కోసము. కానీ ఇంకా పాపంలే అని వదిలేసానమాట. ఈసారి దోశలు కాకుండా డిఫరెంట్గా ఏమన్నా ట్రై చేయాలన్నమాట. డిఫరెంట్గా చూద్దామన్నమాట. నెక్స్ట్ టైం ఇంకా వస్తారో రారో అయితే. అండ్ ఆనియన్ దోశ వచ్చి ఏంటంటే డబుల్ రోస్ట్ చేయకూడదు, ఇలా కాసేపు పెట్టాలి ఆనియన్స్కి. బాబోయ్ బలటోడురా, ఆడు మనకి బాగా కావాల్సిన కూర్చోబెట్టు వెళ్ళు. అండ్ దోశలోకి వచ్చి నేను పల్లీల చట్నీ అండ్ ఎర్రకారం అయితే వేసాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు దోశ వ్లాగ్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.